హాయ్ మామా, నువ్వు సెకండ్ ఇయర్ బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్ తీసుకున్నావు. అయితే ఈ వీడియో నీకోసమే మామా, లాస్ట్ వరకు చూడు. నేను ఈ వీడియోలో వచ్చేసి నీకు సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ చెప్పబోతున్నా మామ. నువ్వు ఫస్ట్ వచ్చేసి ఒక క్రూషియల్ డిసిషన్ తీసుకోవాలి. ఎయితర్ గేట్ కైనా వెళ్ళాలి, లేకపోతే కోడింగ్ అయినా చేయాలి. నువ్వు ఫస్ట్ కోడింగ్ చేయాలంటే ఏం చేయాలో చెప్తా విను మామ. ఫస్ట్ నువ్వు సి నేర్చుకోవాలి. సి నేర్చుకుంటే ఓకే మామ. నెక్స్ట్ నువ్వు వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఇప్పుడు నువ్వు వచ్చేసి మీ ఇంట్లో ఉన్నాయి, మీ ఇంట్లో సామాన్లు ఎక్కడంటే అక్కడ పడేసావు అనుకో, అవి వెతకడం చాలా కష్టం. అలా కాకుండా ఇప్పుడు షూ వచ్చేసి షూ ర్యాక్ లో పెట్టి, బట్టలు వచ్చేసి కబోర్డ్ లో పెట్టి, ఇంకా కీస్ వచ్చేసి హ్యాంగర్ కి తగిలించావు అనుకో, నెక్స్ట్ టైం నీకు షూస్ కావాలన్నప్పుడు డైరెక్ట్ షూ ర్యాక్ కి వెళ్ళిపోతావు, బట్టలు కావాలన్నప్పుడు డైరెక్ట్ కబోర్డ్ కి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు ఇంట్లో డేటాని ఎఫిషియెంట్ గా స్టోర్ చేసావుగా, అలా కంప్యూటర్ రిలేటెడ్ డేటాని ఎఫిషియెంట్ గా స్టోర్ చేయడానికే డేటా స్ట్రక్చర్స్ వాడతాము. నెక్స్ట్ నీకు వన్స్ డేటా స్ట్రక్చర్స్ వచ్చాయనుకో, నువ్వు వచ్చేసి C++ నేర్చుకోవడానికి ట్రై చేయమావా. ఇంప్లిమెంటేషన్ వచ్చేసి C++ లో ఈజీగా ఉంటది. నీకు STL అని కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ లో ప్రీ డిఫైన్డ్ డేటా స్ట్రక్చర్స్ దొరికేస్తాయి. సో నువ్వు డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. నువ్వు కోడింగ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను ఒక రోడ్ మ్యాప్ తయారు చేసామావా. నీకు ఆ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే రోడ్ మ్యాప్ అని కమెంట్ చేయమావా. మనం నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి గేట్ గురించి తెలుసుకుందాం మావా.